విచిత్రమైన పరిస్థితులు జరుగుతున్నాయి భూమి మీద. రాకడ సమీపంగా ఉంది. మరి ఈ దశలో రాకడకు ఎలా సిద్ధపడాలి అనండి గట్టిగా అందరూ. ఊరి మీ గుసగుసలు మండిపోని చక్కగా ఎలుగెత్తి మాట్లాడవచ్చుగా. అసలు పాపిష్టి మాటలు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకునే అలవాటు ఎక్కువ ఉన్నట్టు ఉంది మీకు. తెలుసా ఆ బుద్ధులు ఎక్కువ ఉన్నట్టు. దానివల్ల దేవుని వాక్యం కూడా రాకడకు ఎలుగెత్తి స్వరం ఎత్తి మా తమ్ముళ్ళలాగా మాట్లాడాలా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. భక్తులు ఎలా ఉండాలి తెలుసండి? హేబేలు చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు అంట. స్తోత్రం చెప్పండి. నువ్వు బతికుండే చచ్చిపోయినట్టుగా. ఆమె దేనికి ఆమెను అట్లా ఉండకూడదు నాన్న. హుషారుగా, చైతన్యంగా, ఉజ్జీవంగా, సంతోషంగా ఉండాలి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇంతేనా? ఇంకొంచెం బాగా చెప్పండి. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ మన మూలవాక్యం చదువుకున్నాం. పిల్లోడు చదివాడు ఏమని? ఇదిగో పెండ్లి కుమారుడు ఆయనను. కొంచెం గట్టిగా గట్టిగా హోరి మిమ్మల్ని బచ్చాలు పడి నా వ్యానం పోయేలా కొంటాడు ఆయన. అయ్యగారు ఏంటండ్రి మౌన మునీశ్వర్లందరినీ తీసుకొచ్చాము హిమాలయ పర్వతాల నుంచి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకే ఒక్క మాట అండి. ఇదిగో పెండ్లి కుమారుడు ఆయనను. చెప్పండి ఆయనను. ఇప్పుడు అధ్యక్షుడు కూర్చున్నాడు. నేను వెళ్ళా, కూర్చోండి పర్లేదు, మీ దర్జా మీ రేంజ్ కూర్చోండి. అధ్యక్షుడు అంటే కూర్చోటమే. ఇప్పుడు ఈయన దగ్గర నేను వచ్చా. ఇది ఎదుర్కోవటం కాదు, నేనే వచ్చానండి. ఎదుర్కోవటం అంటే ఏంటి? ఆయన కూడా 2 అడుగులు వేయాలి. వేస్తారా? అదండి ఈసారి. ఇది ఎదుర్కోవటం అంటే. స్తోత్రం చెప్పండి. ఆయన జాగాలో ఆయన ఉంటే, నేనే వస్తే దాన్ని వెళ్ళినట్లు అవుతుంది. ఆయన కూడా 2 అడుగులు వేస్తే చెప్పండి. ఇప్పుడు థ్యాంక్స్ అయ్య గారు, కూర్చోండి. నేను చెప్పేది ఏంటంటే, ఆయనను ఎదుర్కొనరండి అన్నాడంటే ఆయన తన స్థానాన్ని వదిలిపెట్టాడు. ఇప్పటికే స్తోత్రం చెప్పండి. ఆయన తన స్థానాన్ని వదిలిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఆయన బయలుదేరాడు. స్తోత్రం చెప్పండి. మీది ఆకాశమును దాటాడు. స్తోత్రం చెప్పండి. మధ్య ఆకాశమును గొంతుచున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన నీ కొరకు మహిమను వదిలాడు, సింహాసనం వదిలాడు, తండ్రి వక్షస్థలం వదిలాడు, 10 అడుగులు వస్తున్నాడు. నువ్వు కూడా ఒక 2 అడుగులైనా వేస్తావా ఈ రాత్రి? కులం వదిలిపెట్టావు, మతం వదిలిపెట్టావు, పాపిష్టి కోరికలు వదిలిపెట్టావు. నువ్వు రాకడికి ఎంతవరకు వస్తావు? ఇది రోషం లేని వాళ్ళ కోసం కాదు, దేవుని కొరకు మంట లేని వాళ్ళ కోసం కాదు. తుచ్చమైన, లౌకికమైన, భౌతికమైన పాపిష్టి బంధాలు తెంచుకోలేని వాళ్ళ కోసం కాదు. మహిమ కలిగిన స్థావరాన్ని, తండ్రి వక్షస్థలాన్ని నీ కొరకు ప్రాణం ఇచ్చేటప్పుడే కాదు, ఇప్పుడు కూడా వదిలి దిగి వచ్చుచున్న యేసుకు చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. ఈవెన్ టుడే దేవుడు తన మహిమను వదులుతున్నాడు, సింహాసనం వదులుతున్నాడు. ఆయన మీది ఆకాశము నుండి మధ్య ఆకాశమును దిగుచున్నాడు. ఆయన దిగుచున్నాడు, మనము ఎక్కుతూ వెళ్ళాలి. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు అన్నాను. ఆయన 4 అడుగులు దిగాడు, 10 అడుగులు వేస్తున్నాడు. నేను నా ప్రశ్న ఒక్కటే, ఈ రోజున నువ్వు ఎన్ని అడుగులు యేసు వైపు వేస్తావు? రాజకీయం కోసం, ఎలక్షన్ కోసం, పదవుల కోసం, 10 మనుషులతో పనులు చేయించుకోవటం కోసం ఎన్నో మెట్లు దిగుతున్నావుగా, భక్తులు రాజీ పడుతున్నావుగా, విలువలకు నిన్ను వదులుతున్నావుగా, రాజీ పడిపోతున్నావుగా, ఏదో ప్రయోజనం కోసం భక్తిని తాకట్టు పెట్టావు, రిజర్వేషన్ అన్నావు, ఏదో లాభం అన్నావు, జీతం అన్నావు, ఎక్కడెక్కడికో తెగబడ్డావు. నీ కొరకు మహిమను వదిలి నీ వైపు అడుగులైచున్న యేసును ఎదుర్కొనుటకైనా షలమితే, నీ ప్రియుని ఎదుర్కొనుటకైనా పౌరమా, నీ ప్రియుని ఎదుర్కొనుటకైనా నిష్కలంకురాలని పకడబడిన దానా, మూతవేయబడిన ఉద్యానవనమా, ఓరో పౌరమా, నీవైనా 2 అడుగులైనా నీ ప్రియుని కొరకు రాజకీయాలు వదిలి రాగలవా? సుఖాన్ని వదిలి రాగలవా? మంచం వదిలి రాగలవా? కంచం వదిలి రాగలవా? పాపిష్టి భోగాలు వదిలి 2 అడుగులు ప్రియుని వైపు వేస్తే కదా ఎదుర్కొనేది. అయ్యో, ఎదుర్కోవటం అంటే
ప్రియుడు వచ్చుచున్నాడు, నీవు కూడా ఆయన మహిమను వదిలి, తండ్రి వద్ద స్థావరం వదిలి నీ వైపు వచ్చుచున్నాడు. సింపుల్. నీవు కూడా ఏదో వదిలి ఒక 4 అడుగులు ప్రభువు వైపు వెయ్యాలి. నా ఉద్దేశం రాకడ వైపు వెయ్యాలి. నా ఉద్దేశం ఈ లోకమును శాశ్వతంగా వదులుకొనుటకు, మహిమలోకి వెళ్ళుటకు, దేహమును, దాని సుఖమును, దాని ఇచ్చను, దాని ఆశను వదులుకొనుటకు, మహిమలో దైవైక్యం చెందుటకు, ఒక్కొక్క అడుగు వేయుటకు ఇష్టపడే ప్రజలు ఇక్కడ ఉన్నారా? లోకం మీద ఆశ చంపుకున్న వాళ్ళు ఉన్నారా? బంధాల మీద ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? డబ్బు మీద మమకారం లేని వారు ఉన్నారా? తుచ్చమైన, క్షణికమైన పాపేచ్ఛలు, యవనేచ్ఛలు, భోగేచ్ఛలను వదులుకొని యేసు వైపు, వైరాగ్యం వైపు, శిలువ వైపు, పునరుత్థానం వైపు, ఆరోహణ వైపు 2 అడుగులు వేసే వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారా? నీ వైపున 2 అడుగులైనా పడితే కదా ఎదుర్కొనేది. నీ గుండె మీద చేయి పెట్టుకొని చెప్పు సాక్ష్యం ఏదైనా. నా ప్రభుని ఎదుర్కొనుటకు ఇదిగో నా వైపు నుంచి 4 అడుగులు వేశాను. దైవజనుడా, దైవజనుడా, పాస్టరమా, సంఘములారా, యవనస్తులారా, ఈ రాత్రి దైవజనుడిగా మీకు పిలుపునిస్తున్నాను. ఎదుర్కొనుట అనగా ఇప్పటికే యేసు ఎన్నో వదిలి దిగి వచ్చుచున్నాడు. నీవు కొంచెమైనా ఎక్కి రావాలి. దిగివచ్చు వారికి బాధ, ఎక్కు వెళ్ళు వారికి ఘనత. మరి దిగువచ్చు వాడే బాధపడట్లేదు, ఎక్కి వెళ్ళడానికి ఏమిట్రా నొప్పి నీకు? ఈ ఆశల్లోని, కోరికల్లోని, పాపాల్లోని, బంధాల్లోని నువ్వు ఎక్కి వచ్చుది ఘనత కాదా? అది విలువ కాదా? అది మహిమ కాదా? ఏమి లాగుతోంది వెనక్కి నిన్ను? ఏమి లాగుతోంది వెనక్కి నిన్ను? ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంలో గ్లెన్ మెక్గ్రాత్ అనే ఒక అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ ఉండేవాడు. గడగడలాడించాడు మెక్గ్రాత్. అతను బౌలింగ్ వస్తే వెన్నులో వణుకు పుట్టేది దమ్మున్న బ్యాట్స్మెన్ కూడా. అతడు అంత వేగంగా బౌలింగ్ ఎట్లా చేస్తున్నాడని అతనిని బ్రెట్లీ వారిద్దరి ట్రైనింగ్ సెషన్స్ని పరిశీలన చేస్తే ఆశ్చర్యగలిపి ఒక వాస్తవం జరిగింది. వాళ్ళు బౌలింగ్కి ముందు జస్ట్ వార్మప్ రన్నింగ్ ఉంటుంది గ్రౌండ్లో. ఆ రన్నింగ్ ఎలా చేసేవాళ్ళు తెలుసా? ఒక పారాషూట్ వీపు కట్టుకుని గ్రౌండ్లో 5 కిలోమీటర్లు పరిగెత్తేవాళ్ళంట. పారాషూట్ కట్టుకొని పరిగెడితే వేగంగా పరుగు ముందుకు సాగుద్దా? అది బుట్టలాగా వెనక్కి ఎలాగొచ్చి లాగేస్తుంటే, పట్టి పీకుతుంటే 1000 ఏనుగుల బలంతో లాగినట్టు ఎదరికి పరిగెత్తాలి. పారాషూట్ ఫుల్ గాలితో బ్లో అయిపోయి వెనక్కి లాగుతుంటే 30-40 కిలోమీటర్స్ వేగంతో పరిగెత్తే వాళ్ళంట. క్యాలరీలు కరిగించేయాలి, కొవ్వు కరిగించేయాలి. ఎంత కసి, ఎంత పట్టుదల. ఒక బాలు, ఒక ఆటలో భాగంగా సరదా కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, 4 రూపాయల కోసం బంతిని విసరటానికి గాలికి ఎదురెదితే శక్తిని కూడగట్టుకుంటే, హార్స్ పవర్స్ కి మించిన శక్తిని, పారాషూట్ గాలికి మించిన వేగాన్ని ముందుకు పోగించడానికి ఒక బౌలర్ ప్రయాసపడితే, మహిమ మేఘనెక్కుటకు, యేసు పక్కనించుకున్నటకు, సింహాసన పొందుటకు, కిరీటాన్ని సాధించుటకు పరిస్థితులకు ఎదురుతా వెనక్కి లాగుతున్న బంధం, వెనక్కి లాగుతున్న పెళ్లి, వెనక్కి లాగుతున్న డబ్బు, వెనక్కి లాగుతున్న సుఖాన్ని కాదని ఆ పారాషూట్కి రోషముతో ముందుకు లాక్కొచ్చే దమ్మున్న ప్రజలు ఉంటే గట్టిగా చాపట్ల దేవుని మహిమపరచు. శక్తి కలగాలి, బలము కలగాలి. పరిస్థితులకు ఎదురైతే రోషము కలిగే ముందుకెళ్ళవాక బలం. ఈ మాత్రపు కసి, రోషం నీకు లేకపోతే నువ్వు పనిచేయవు. అది రాకడ సంఘం కాదు, అది నామకర్త స్థితి. సేవకుడా, వెనక్కి లాగుతున్న పరిస్థితులను త్రోసి రాసని ముందుకు వెళ్ళే కసి ఉన్నదా నీలో? సంఘమా, రోషముందా? వెనుదిరిగి చూడకుండా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన హనోకుకి వెనుక ఎవరూ లేరా? వద్దన్నా వెంటబడుతున్న ఎలీషా ఉన్న ఏలియా వెళ్ళలేదా? 30 లక్షల మంది ప్రజానికన్ని పాలెములు వదిలి సీనాయి శిఖరానికి వెళ్ళి మేఘములో మోషే ఎక్కలేదా?
అందరూ చూస్తూ ఉండగానే వారిలో నుండి ప్రత్యేకించబడి మేఘములో ఆరోహణుడైన యేసు వెళ్ళలేదా? లోకంలో నుండి వేరుపరచబడకపోతే, ప్రజలోంచి పక్కకి రాకపోతే, వెర్రిగా పిచ్చిగా అభిమానించి నీ వెనకబడి ఏడుస్తున్న పిచ్చి ప్రేమించేవారు ఉండగానే ఆ బంధాలను కాదనుకొని కొండ మీదికి రాకపోతే, మేఘం ఎక్కకపోతే యేసుని ఎలాగో ఎదుర్కొనగలవు బ్రదర్? It is not some practice of the tradition in the Christian life. It is not something you preach and sing on the platform. It is not that you perform on a stage. It is something you live in this world for the sake of the God. ఇది వేదిక మీద ప్రదర్శన కాదు, సంప్రదాయముల కొనసాగింపు కాదు. యేసు కొరకు నీవు వదులుకొనుచున్నదే రాజ్యములకు తీసుకెళ్తుంది. ఆయన వచ్చే మాట నిజం, లోకములో శాంతి మంత్రము నిజం, యుద్ధాలు ఆగబోతున్న మాట నిజం, తెగులు ఆగబోతున్న మాట నిజం, కరోనా గిరోనా సబ్ కుచ్ బంద్ హో జాయేగా, నో ప్రాబ్లం, ప్రతిదీ ఆగుతాయి. యేసు రాకడ మాత్రమే ఆగదు, యుద్ధం ఆగుద్ది, తెగులు ఆగద్ది, రాకడ మాత్రమే ఆగదు, వస్తుంది. యేసు రాకడ నిజమండి, ఇది అబద్ధము కాదు, మోసము కాదు. ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతాడు. ప్రియ సంగమా, ఎదుర్కోవాలని ఒక మాట మీద పట్టింపు రావాలి నీకు. ఈ పూట ఎదుర్కోవటం అంటే సింపుల్ అర్థం, ఆయన 10 అడుగులు వేస్తున్నాడు, నేను కూడా 10 అడుగులు వేయాలి. చేయి దరిద్రానికి 2 అడుగులు కూడా. ఆయన నీ కొరకు 10 అడుగులు ఇప్పటికే వచ్చాడు, ప్రాణం పెట్టాడు, వెళ్ళాడు, సమస్తం సిద్ధం చేశాడు. మళ్ళీ మీది ఆకాశమును మధ్య ఆకాశమునకు దిగుచున్నాడు. దిగుచున్నవాడు నిన్ను ఎక్కిరమని పిలుస్తున్నాడు. ఒక్క మెట్టు ప్రార్థన జీవితంలో ఎక్కలేవా తమ్ముడు, చెల్లెమా? పరిశుద్ధ జీవితంలో ఒక మెట్టు ఎక్కలేవా? సమర్పణలో ఇంకొక మెట్టు రాకూడదా? ఉపేక్షలో, వైరాగ్యములో, తీవ్రతలో మరొక మెట్టు ఎక్కకూడదా? ఇది వద్దు అని తిండిని చూస్తే, నిద్రను చూస్తే, సుఖము చూస్తే నీకు అనిపించడం లేదా? వ్యర్థమైనవే కావాలనిపిస్తోందా? మహిమ గల రాకడ నువ్వు ఎలా పనికొస్తావు? ఈ రోజున వినండి, ఈ రోజున వినండి. వెరీ సింపుల్. మేఘం ఎక్కాలంటే కొండ ఎక్కాలి, కొండ ఎక్కాలంటే పునరుద్ధానం పొందాలి, పునరుద్ధానం పొందాలంటే సిలువ వేయబడాలి, సిలువ వేయబడాలంటే గెత్సెమనేలోకి రావాలి, గెత్సెమనేలోకి రావాలి అంటే నిత్యము తోడుండేవారిని ఒక చోట ఆపి ఒంటరిగా దుఃఖాక్రాంతుడొకటుకు, మరణముగునంతగా వేదపడుటకు, రక్తము కారునంతగా ప్రార్థన చేయుటకు నువ్వు అలవాటు పడాలి. ఈ రోజున నీ ప్రార్థనలో చెమట చిందించుటకైనను నీకు తెగింపు లేదే? నీ ప్రార్థనలో చేతులు నొప్పి రాకూడదు, మోకాలు అలసిపోకూడదు, ఒక్క పూట కూడా కడుపు మార్చుకోకూడదు. కడుపు మార్చుకున్నా, ఉపవాసం ఉన్నా ఏదో ఒక పని చేసుకోవటమే తప్ప ఏదా తెగింపు, ఏదా సమర్పణ, ఏదా కన్నీరు, ఏదా రోజంతా ఏడ్చే భారం నీకు. As usual, cause your life just going on. నీ దినచర్యలను మామూలే, ఆ రోజు నువ్వు అన్నం తినమంతే, అన్ని పనులు మామూలే. నీ పనులు, నీ యొక్క దినచర్యలు, నీ కోపాలు, నీ నవ్వులు, నీ చిరాకులు, నీ బాధలు, నీ కార్యాలు, నీ బాధ్యతలు, నీ కోపాలు అన్ని మామూలే. అన్నం తినవంతే. అందులో ఏమున్నది ఆశీర్వాదం? ఉప అంటే సమీపముగా, వాసం అంటే నివసించడం. అదనం తక్కువ స్థాయిలో కొంచెం దగ్గర కానీ, ఉపవాసం అంటే అసలైన నివాసానికి అంతమంది నాకు వెళ్ళి కొంచెం తక్కువ కొంచెం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం, దేవునితో జీవించే ప్రయత్నం. ఆమేనండి, హల్లెలూయా. ఒక అన్నం మానేసి చాలా, ఇంకేం మానొద్దా? ఆశలు చావొద్దా? కోరికలు తగ్గొద్దా? ఇవేమి మానొద్దా? ఈ రాత్రి దేవుని సేవకునిగా నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎదుర్కోవాలి అని ఒక్క మాటని నరనరలో జీర్ణించుకొని, ఎదుర్కొనుటంటే నా వైపు నుంచి నేను కూడా యేసు వైపు ఒక 10 అడుగులు వేయాలా, నేను కూడా కొన్ని వదిలేయాలా. ఆయన ఎన్నో వదిలేసుకొని నా కోసం వస్తున్నాడు.
నేను కూడా ఒక 10 అడుగులు వేయాలా, అట్లయితేనే ఎదుర్కొంటాను. నువ్వేం మొదలగలవు? నీ వైపు నుంచి ఎన్ని అడుగులు వేయగలవు? పరమగీత కన్యక పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో 10వ వచనములో, ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడు, ఆలకించు, నా ప్రియుడు వచ్చుచున్నాడు అని కేకలేసింది. కొండలు దాటి గుట్టలు దాటి నా ప్రియుడు వచ్చుచున్నాడు అని ప్రకటించింది. 11వ వచనంలో ప్రభు వచ్చి, నా ప్రియురాలా ఎక్కడున్నావు అని అడగాల్సి వస్తుంది. ప్రకటించిన వ్యక్తే ఎక్కడుందరా అని చూస్తే 3వ అధ్యాయం 1వ వచనం, మంచం మీద పడుకొని నేను నా ప్రియుని వెతుకుతున్నాను. ప్రియుడు కావాలి, ప్రియుడు అంటే ఇష్టం, యేసు అంటే ప్రేమే, రాకడంటే ఇష్టమే. కానీ మంచాన్ని వదలలేని క్రైస్తవ్యం, నిద్ర తగ్గించుకోలేని క్రైస్తవ్యం, సుఖాసక్తిని వదలలేని క్రైస్తవ్యం, తుచ్చమైన కోరికలను తెంచుకోలేని క్రైస్తవ్యం, నాశన పాత్రమైన క్షణభంగురమైన ఆశలను చంపుకోలేని క్రైస్తవ్యం. నా ప్రియుడు రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, జలధర వృక్షం వచ్చుచున్నాడని ఎక్కడ? మంచం మీద. నీ బతుకొచ్చి నీ ప్రియుడు వచ్చుచున్నాడని ఎరిగి మంచం ఎక్కితివే నీవు. యేసు రాకడ సమీపమని తెలిసి సుఖాన్ని వదలలేదే. ఇవి రాకడ దినములని సూచనలు ఎరిగి కూడా ఇంకా తుచ్చమైన ప్రాకులాటే చెయ్యి. కొందరు అనుకొనుచున్నట్టుగా తన రాకని గురించి ఆలస్యం చేయవాడు కాదు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు. వదలవా మంచం, వదలవా మంచం, ఆ సుఖాసక్తిని వదలవా, తుచ్చమైన కోరికను తగ్గించుకోలేవా, క్షణభంగురమైన ఆశల కోసం మహిమ సింహాసనం కోల్పోదువా? ఒక విరక్తి కలగాలి, వైరాగ్యం కలగాలి, ఉపేక్ష కలగాలి, సమర్పణ కలగాలి. అప్పటిదాకా డబ్బు అంటే పిచ్చి. యేసు అడుగు పెట్టాక జక్కయ్యకి డబ్బు వద్దనిపించింది, డబ్బు మీద విరక్తి వచ్చింది, అందరికీ పంచిపెట్టేశాడు డబ్బు. ఆ మాటలు ఎన్నోసార్లు చదువుకుంది. కానీ యేసు నీ జీవితంలోకి వచ్చాక మనం ఎందుకు సుఖం వదలలేదు? ఎందుకు తిండి మీద నీసు మీద ప్రేమ మారలేదు నీకు? ఈ జగమో కాపెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరునకు నేర్పితి. ఈ జగం, ఈ లోకం ఒక మృగతృష్ణ, తీరేది కాదు అని అనేకులకు చెప్పాడట. ఈ జగమో కాపెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. నాకు తెలిసిన ముచ్చటే. కానీ నా దగ్గరకు వచ్చేసరికి, నా వ్యక్తిగత విషయాలకు వచ్చేసరికి బహు విచిత్రంగా, బహు వింతగా, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను ఎరిగినే వింతగా మీరితే. ఎంత విచిత్రం! ఇది వ్యర్థమి, తప్పు అని అందరికీ చెప్పాను. నా దగ్గరికి వచ్చేసరికి ఎరిగిన ఆజ్ఞలు మీరేశాను. ఇట్టి పాప నియమము వ్యర్థత నాలో ఉన్నది కనుక ఆహా ఓహో అనే జీవితం మన అయ్యో నన్ను దౌర్భాగ్య స్థితి నుంచి విడిపించువాడు ఎవడు అనే ఏడుపు నీకు ఉండాలి. ఈ రోజున దైవజనుడైన పౌలు ఓ అపోస్తలుని స్థాయిలో ఉండే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడులను ఏడుస్తూ ఉంటే, ఈ పాప నియమాన్ని బట్టే కదా ఏడుపంతా. మనం అతీతులమా, గొప్ప వాళ్ళమా? ఏందా డంబికపు ప్రార్థన, ఏమిదా గొప్పతనపు ప్రార్థన, ఏమిటా లేనిపోని ప్రదర్శన ప్రార్థన? అయ్యో నేనెంత దౌర్భాగ్యులైన పశ్చాత్తాపం ఏది, ఆ ఏడుపేదా, కన్నీరేదా, బాధ ఏది? ఎరిగిన నీవే, ప్రకటించిన నీవే వైరాగ్యములని మంచపు జీవితమా? తన ఇంటిని, మంచాన్ని, కంచాన్ని వదలబట్టే కదా రెబ్కా సెలెక్ట్ అయింది. వదులుకోకే కదా షులమ్మితి మిస్ అయ్యింది. నువ్వేం వదులుకుంటావు? ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట, ఎదుర్కోవాలి.
నా మాట విన్నావా? ఎదుర్కోవాలి అంటే గమనించు, యేసయ్య ఏదైనా తోటలోకి వచ్చాడు, ఆదాము ఎదుర్కోగలిగాడా? కొంచెం గట్టిగా. యేసయ్య తిబెరియా సముద్ర తీరానికి వెళ్ళాడు, పేతురు ఎదుర్కోగలిగాడా? మోషే సీనాయి దిగి వచ్చాడు, అహరోను ఎదుర్కోగలిగాడా? ఎదుర్కోవాలి అంటున్నప్పుడు మరి చాలా మంది ఎదుర్కోలేకపోతున్నారే. ఇదిగో ఒక్క ముక్క మీకు మనవి చేస్తున్నాను. ఆదాము రక్షణ వస్త్రాన్ని కాపాడుకోలేక ఎదుర్కోలేకపోయాడు. పేతురు సమర్పణలో నిలబడలేక ఎదుర్కొనలేకపోయాడు. అహరోను హోరు మోషే ఎదురు నిలబడగలిగిన శక్తి పొందక ఎదుర్కొనలేకపోయారు. ఈ రోజున ఎదుర్కొనగలిగిన వారెవరు? బుద్ధులేని కన్యకలు తమ దివిటీలు వెలుగుతున్నాయని తమ వద్ద నూనె సరిపోద్దని మాకేమి ఢోకా లేదనే ధీమా వలన ఎదుర్కొనలేకపోయారు. ఇదిగో వాక్యం చెబుతోంది, ఎదుర్కొనరండి. ఆదాము ఎదుర్కొనలేకపోయాడు, అహరోను హూర్లు ఎదుర్కొనలేకపోయారు, పేతురు ఎదుర్కొనలేకపోయాడు, 5 బుద్ధి లేని కనులకు ఎదుర్కొనలేకపోయారు. మళ్ళీ చెప్తున్నాడు, ఆదాము ఎదుర్కొనలేకపోయాడు, వస్త్రమును కాపాడుకోలేదు. పేతురు ఎదుర్కొనలేదు, సమర్పణను కాపాడుకోలేదు. అహరోను హూరు ఎందుకు ఎదుర్కొనలేదు? ఇశ్రాయేలీయులు శక్తిని పొందుకోలేదు కనుక. 5 కన్యకలు ఎందుకు ఎదుర్కొనలేదు? ఈ నూనె, ఈ దీపం మాకు సరిపోద్ది అనే ధీమా వలన మాకు ఇంకా నూనె కావాలి, ఇంకా తైలము కావాలి, ఇంకా అభిషేకం కావాలనే ఆరాటము లేనందున, మా భక్తి చాలే, మా సేవ చాలే, మా ప్రతిష్ట చాలే అనే ధీమా వలన. మరి ఎదుర్కొన్న వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? నెంబర్ 1, హనోకు తన కుటుంబము కంటే ఎక్కువ సమయం దేవునికి ఇచ్చి దేవునితో నడిచినందున ఎత్తబడ్డాడు. నెంబర్ 2, ఏలియా గిల్గాలు దాటి, అనగా పాపములు దొర్లించబడి, బేతేలు దాటి దేవుని మందిరములో నాటబడిన తర్వాత, యెరికోను దాటి జయ జీవితాన్ని పొందిన తర్వాత, యోర్దానును దాటి, దేవుని ప్రజలారా, యోర్దాను దాటును అభిషేకపు అనుభవంగా చెబుతాం. ఎందుకంటే ఎరికోయే జయ జీవితం. ఎందుకు జయ జీవితం చెప్పనా? ఎరికో కోట గోడలు కూల్చుట జయ జీవితం కాదు. కోట గోడలు కూల్చిన తర్వాత నీకు హక్కుభుక్తమైన బంగారమును కాల్చివేయట జయ జీవితం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎరికోను కూల్చుట కన్నా అందరి సొత్తును కాల్చివేయటే జయ జీవితం. చాలా మంది జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. దయ్యం వెళ్ళిపోతుంది కానీ డబ్బు వాళ్ళని పట్టుకుంటుంది, దయ్యం వెళ్ళిపోతుంది కానీ బంగారం వాళ్ళని పట్టుకుంటుంది. అంటే ఎరుకోను కూల్చారు, బంగారము దాచారు, వాళ్ళు రాళ్ళ తేట కొట్టబడి చంపబడవలసిన ఆకాను వంటి వారే. అందుకని ఎరుకోను కూల్చుడు జయము కాదు, అక్కడి బంగారమును కాల్చుట జయ జీవితం. మరి యోర్దాను ఏమిటి? అభిషేకముతో ముందుకు వెళ్ళటమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు ఎత్తబడుతున్నారు? హనోకు దేవునితో నడిచి, కుటుంబం కన్నా దేవునికి ఎక్కువ విలువించి, మిగతా దానికన్నా దేవునితో ఎక్కువ నడిచి, ఏలియా ఒక్కొక్క అనుభవాన్ని దాటి, ఇంకెవరు ఎత్తబడ్డారు? 5 కన్యకలు. ఎలా ఎత్తబడ్డారు? కేవలం ఈ నూనె సరిపోదు, ఈ ఆత్మ సరిపోదు, ఈ అభిషేకం సరిపోదు, మాకు అదనపు తైలము కావాలి, ఇంకా ఆత్మ కావాలి, ఇంకా అభిషేకం కావాలి, ఇంకా నింపబడాలనే ఒక తాపత్రయము కలిగిన వారు ఎత్తబడ్డారు. సరిపోతలే అన్న వాళ్ళు ఉండిపోయారు. చివరికి యేసు, ఆయన ఎలా ఎత్తబడ్డాడు? పునరుద్ధాన బలముతో ఆయన ఉండి ఎత్తబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా మృతతుల్య స్థితిలో ఉంటే, మృతులోంచి లేపబడకపోతే, పునరుద్ధాన శక్తి పొందకపోతే నువ్వు మేఘం ఎక్కలేవు, మహిమలోకి ఎక్కలేవు. 2 మాటలు, 4 ముగింపు మాటలు. 1, హనోకుల అన్ని బంధాల కన్నా యేసుతో ఎక్కువ సమయం గడపాలి. ఏలియాల ఒక్కొక్క అనుభవాన్ని దాటి నీవు అభిషేకంలోకి రావాలి. 3, 5 కన్యకలలా ఈ భక్తి, అభిషేకం చాలు అనుకోకుండా అదనపు తైలం, అదనపు నూనె, అదనపు అభిషేకం కోసం ఆశపడాలి.
నాలుగవది యేసులా పునరుద్ధాన శక్తి కలిగి భూమి మీద బ్రతకాలి. అలాగైతే యేసుని ఎదుర్కొంటావు, మహిమకి వెళ్తావు. ఇదిగో పెళ్లి కుమారుడు. ఎంతమంది ఎదుర్కొంటకి ఇష్టపడుతున్నారు? తలలో వచ్చి కన్ను మూసుకోండి, ప్రార్థన చేద్దాం.